ఏవిఎన్ కళాశాల పూర్వ విద్యార్థి సుబ్బారావు తన సహాయంతో క్లాస్ రూమ్స్లను ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఏయూ వైస్ ఛాన్సలర్ జిపి రాజశేఖర్, కళాశాల పూర్వ ప్రిన్సిపల్ సింహాద్రినాయుడు, కళాశాల అల్యూమిని అందరూ సుబ్బారావు ఘనంగా కెమిస్ట్రీ ల్యాబ్స్ ఉన్నాయి. సో అంచేత అవి కూడా త్వరగా చేసుకోవాలి. ఇప్పుడు మా సహోదరుడు రామ్ సాయి, సో తను ఐఓసీలో డైరెక్ట్ గా ఉన్నప్పుడు తను కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కదా మా కాలేజీకి family that has put me in this place. Otherwise, I wouldn't be so fortunate to be here. Unbelievable, the amount so easily, without hesitation, he has contributed 70 lakhs. వైస్ ఛాన్సలర్, ఫార్చునేట్లీ మన కాలేజీ పూర్వ విద్యార్థి గారు కూడా శ్రీ సుబ్బారావు గారు, మేజర్ గవర్నమెంట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ కాలేజీ సత్యమణి శ్రీమతి శ్రీ ఒంగిలో మన ప్రిన్సిపల్ మన నాయన గారు కూడా ఎన్ని మాటలతో నాకు ఈరోజు ఏం మాట్లాడాలో కూడా ఇంకా నేను నూట మాట్లాడుతున్నాను. కానీ నేను చెప్పినట్టుగా శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా ఆయన వేళా విశేషం అని చెప్పినట్టు ఆ టైంలో ఆయన చెప్పడం, మోహన్ గారు అడగడం, ఆ పని జరగడం ఇది ఒక పెద్ద కార్యం. ఇన్స్ట్రుమెంట్ 18 నెలలు పట్టింది అనుకుంటాను. నేను ఎప్పుడో ఫిబ్రవరిలో ప్రిన్సిపల్ గారు రాశాను చిన్న ఉత్తరం రాస్తే ఆయన నెలలు సార్ ఫోన్ చేశారు. నేను మాట్లాడుకుంటాను నలుగురిలోని మాట్లాడుతూ ఏం చేద్దామని. ఇప్పుడు ఆయన ఫోన్ చేశారు నాకు. నేను చెప్పే నేను ఏప్రిల్లో వస్తున్నాను, ఆ టైంలో కలుగుతాం అని. ఏప్రిల్ 11th అనుకుంటాను, 11th 20th ఆ రోజు ఇనీషియల్గా కొద్దిగా మాట్లాడి మొదట 3-4 గదులు అనుకున్నాం. ఆయన 5 గదులు ఉన్నాయి, సరే 5 గదులు చూద్దాం అనుకున్నాం. కానీ అది మెల్లమెల్లగా ముందు 5 గదులు తర్వాత ఇది అది అనుకుని సరే ఆ ఫ్లోర్ అంతా కొద్దిగా చేద్దాం. ఈ లోపుగా ఆయన కూడా ఉన్నారు అలుమ్ని అసోసియేషన్ నుంచి, అంటే రాజశేఖరరావు గారు, సర్వేశ్వరరావు గారు, కృష్ణకుమార్ గారు, స్వరకృష్ణ గారు అందరూ కలిసి దాంట్లో పాల్గొని ఒక పెద్ద ప్రాజెక్ట్గా తయారు చేసి ఈ రోజు మీరు చూసేది అది దాని రిజల్ట్. ఈ కాలేజీ చాలా ఫేమస్ అని నాకు చిన్నప్పుడు తెలుసు. అంటే నేను పెరిగిన దుర్గాపూర్, వెస్ట్ బెంగాల్. అక్కడేమో అక్కడి నుంచి ఇక్కడికి అప్పటి రోజుల్లో నాది థ్రెషోల్డ్ ఇయర్ అంటాం, 76 బ్యాచ్. 77 నుంచి గవర్నమెంట్ ఏమో 76 గవర్నమెంట్ ఏమో ఇండియా అంతా ఇంటర్మీడియట్ చేసేసింది. అప్పటి వరకు కొంతమంది టీయూసీ, కొంతమంది 11th స్టాండర్డ్. ఆ రోజుల్లో ఇప్పుడు ఇంజనీరింగ్ అంతా 5 years అయ్యేది. సో ఆ బ్యాచ్లో నేను ఆ రోజుల్లో కొద్దిగా వెస్ట్ బెంగాల్లో టైం పట్టేది రిజల్ట్స్ రావడానికి. జూలైలో వచ్చేది రిజల్ట్స్ రావడానికి కాలేజ్ లేదు. ఇదిగో వాళ్ళందరూ మీరు అడిగాం, మన నాన్నగారు నాకు వచ్చి అక్కడేమో కలిసారు ప్రిన్సిపల్ని. ఒకరోజు వెయిట్ చేయడం ఫ్రెండ్స్. It's my privilege that I am here on this great occasion of inauguration of renovated infrastructure, including new infrastructure. 1 crore budget తో ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన ఏవెన్ కాలేజ్ చిన్నతో స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ కూడా నక్కా శ్రీనివాసరావు గారు కాంట్రిబ్యూషన్తో స్టార్ట్ అయింది, ఒక చినుకుతో. అది అయితే ఆ నాట్ గివ్ అప్ ప్రాజెక్ట్ అండి. మనకందరికీ తెలుసు, వర్షం పడేటప్పుడు ఆ నీటి చుక్క ఎక్కడ పడుతుందో దాన్ని బట్టి చుక్కకు విలువ వస్తుంది. ఒక మురుగుకుంట్లో పడితే మురుగుకుంట్లో కలుస్తుంది, ఒక చెరువులో పడితే చెరువులో కలుస్తుంది, సముద్రంలో పడితే ఉప్పునీటిలో కలుస్తుంది, ఆల్చప్పులో పడితే ముఖ్యం అవుతుంది. నేను ఏవేరు గారిలో పట్టాను కాబట్టి హీరో అయ్యాను. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ధైర్యాన్ని ఇచ్చింది 3 వ్యక్తులు. ఒకటి వైద్యుల పార్వతీరావు గారు, అలుమ్ని అసోసియేషన్ ఇంక్లూడింగ్
శ్రీ సుబ్బారావు గారు వైస్ ఛాన్సలర్ బ్యాచ్, 2 ఇంజనీర్ నాగేశ్వరరావు గారు, 3 alumni president. మేడం గారు ముందు రండి. మేడం గారు చూడండి సార్, క్లోజ్ అవ్వండి సార్, ఇంకా క్లోజ్ అవ్వండి. ఓకే అదే ఇది ఒక విధంగా శుభదినం. ఇంచుమించు 48 ఏళ్ళ తర్వాత ఈ కాలేజీ 76 లో జాయిన్ అయ్యాను. 76 నుంచి 77 వరకు చదివాను అకాడమిక్ కెమిస్ట్రీ. దాని తర్వాత ఇంచుమించు 48 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి ప్రిన్సిపల్ గారిని కలిసి అదొక విధమైన సంకల్పం. అందరూ కలిసారు, నేనే కాకుండా అలుమ్ని అసోసియేషన్ కలిసి ఈ రోజు ఈ క్లాస్ రూమ్స్ కానీ రూమ్స్ కానీ రెనోవేట్ చేసామంటే ఇది ఒక విధమైన సంతోషం. నేను చెప్పినట్టుగా ఒక విద్యాలయ చేసేది ఏమిటంటే, విద్య అనేది దాని గమ్యం జ్ఞానం, దాని గమ్యం వ్యాపారం కానీ ప్రతీకారం కానీ కాకూడదు. ఆ విధముగా ఒకవేళ విద్యాలయ పిల్లలకి ఆ విధంగా చదువు చెబితే వాళ్ళు కూడా వాళ్ళు వృద్ధిలోకి వస్తారు, ఆ చదువు వ్యర్థం అవ్వదు. సో ఆ విధముగా చదువుకొని ఈ కాలేజీకి ఇంచుమించు 168 సంవత్సరాలు బట్టి ఈ నేను జాయిన్ అయ్యేటప్పుడే మా మేనమావ చెప్పారు, ఇప్పుడే నువ్వు ఏం చేసుకున్నా ఇక్కడ సీట్ మాత్రం పోగొట్టుకోకు, ఈ సీట్ జాయిన్ అవ్వ, దాని తర్వాత నువ్వు చూసుకో ఏం చేసుకుంటావు తర్వాత చదువుకో. సో ఆ విధంగా చూసుకుంటే ఈ అలమ్నై, పాస్ట్ అలమ్నై సివి రామన్ గారు కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, రంగారావు కానీ, సిఆర్ రావు గారి ప్రొఫెసర్ సిఆర్ రావు, ఇది ఒక ఆ విధంగా ఆ ఫేమస్ ఇన్స్టిట్యూషన్ ఇది. మనం ఆ విధంగా మనం అట్టే పెట్టుకుంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ విధంగా వాళ్ళు చదువుకొని వృద్ధిలోకి వస్తారు. ఇది వైజాగ్ కాదు, ప్రస్తుతం ఇది వైజాగ్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశంలో కాదు, ఈ ప్రపంచం ఉన్నంత కాలం ఈ కాలేజీ పేరు ఆ విధంగా అందరికి ఉంది. అది నా కోరిక, అది నా కృతజ్ఞతలు. అంటే సుబ్బారావు గారు ఈ కాలేజీకి ఎప్పుడో రుణపడి ఉన్నారు అనుకుంటున్నాను. ఆయన ఎవరు అడగకుండా ఆయన అంతా స్వచ్ఛంగా వచ్చి 40 లక్షలు ప్రకటించి 70 లక్షల వరకు పూర్తి చేసి కళాశాలలు వారి కుటుంబం తరఫున చేసినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే తక్కిమ పూర్వ విద్యార్థులందరూ కూడా సహకరించి ఈ కాలేజీకి మనకి హెల్ప్